ఓం నమో నారాయణాయ నమః. తిరుప్పావై పాసురం 8వ భాగాన్ని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు తూర్పు దిక్కంతయు ఆకాశం తెల్లవారింది. గేదెలు మంచు మేత వేయటానికి వెళుతున్నాయి. అవి మేతకే స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుని చేరక ముందుగానే అతని వద్దకు చేరవలనని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరినూ కలిసి గోష్ఠిగా పోవటమే మంచిదని ఎంచి వారందరినీ అచ్చట నిలిపి, నీ కొరకు వచ్చితివి, నీకును అతన్ని చేరుటకు కుతూహలంగానే ఉన్నది కదా, మరింక ఆలస్యం ఎందుకు, లెమ్ము. ఆశ్వాసుర రూపుడైన కేసీని, చాణూరు ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పా అనే సాధనను పొందుదము. అతను రాకకు ముందే మన్నమర్చుటకు పోయినా, అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును. ఓం నమో నారాయణాయ నమః.